హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు రోజెస్టన్ అయితే మనము ఒక సోప్ చేసుకుందాం. అది కూడా నేచురల్గా అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ వేసేసే చేస్తున్నాను. ఒక్కసారి వీడియోని అయితే చూసేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా సోప్ షేర్ చేశాను కాబట్టి సోప్ అనేది చాలా బాగా వచ్చింది. నేనైతే యూజ్ చేస్తున్నాను కాబట్టి అవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా కావాలని మళ్ళీ ఇంకొకసారి వేరే దీంతోని చేస్తున్నా, అదేని రోజెస్. ఇక్కడైతే రోజెస్ అయితే నేను అన్ని ఇట్లా తెంచుకొని అయితే తీసేసుకున్నాను. కాడలన్నీ తీసేసి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. అంతకన్నా ముందు బియ్యం అయితే నేను ఓవర్ నైటే నానబెట్టుకున్నాను. బియ్యాన్ని కూడా ఎండబెట్టేసి వాటర్ అంతా తీసి ఎండబెట్టుకొని కొంచెం ఆరినాక బియ్యం అంతా మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ కలబంద కూడా నేను తీసుకున్నాను. కలబంద కూడా మనకు నేచురల్గా దొరికే ఇంగ్రీడియంటే. కలబంద కూడా పైన తోలంతా తీసేసి నేను పేస్ట్ లాగా చేసేసుకొని జల్లెడ సాయంతో వడపోసుకున్నాను. ఇక్కడ అయితే చూడండి, నేను రోజెస్ అయితే మిక్సీ చేసుకున్నాను కదా, దాన్ని అయితే ఒక క్లాత్లో వేసేసి ఇట్లా అయితే పిండేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఆ రోజ్ వాటర్ అంతా కూడా తీసేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటున్నా. ఇట్లా బ్లాక్గా నాకు కొన్ని ఏవో ఉన్నట్టుగా అనిపించి మళ్ళీ ఇంకొకసారి అయితే డ్రైన్ చేసుకుంటున్నాను. చూడండి, కలబంద మిక్చర్ ఉంది కదా, దాంట్లోనే కలిపేసుకున్నాను. ఆ మిక్చర్లో నేను ఆల్రెడీ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా ఒక 4 అయితే వేసేసుకున్నాను. అది వేసుకోవడం వల్ల మన స్కిన్ అయితే చాలా బాగుంటుంది. మనము మాయిశ్చరైజర్ ఇవన్నీ అప్లై చేసుకునే అవసరం ఉండట్లేదు ఫ్రెండ్స్. నేనైతే ఈ సోప్ వాడి నుంచి చాలా బాగుంటుంది. స్కిన్ డ్రై అవ్వకుండా అయితే ఉంటుంది. ఇక్కడ గ్లిసరిన్ కూడా నేను ఒక పెద్ద సైజు పీసే ఈసారి తీసుకున్నా, కొంచెం సోప్లు ఎక్కువ చేద్దామని అవన్నీ కట్ చేసుకున్నాను. ఇట్లా పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. అదే సోప్ బేస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో వాటర్ అయితే గ్యాస్ పైన అయితే పెట్టేసుకొని మనం ఆల్రెడీ గ్లిసరిన్ కట్ చేసుకున్నాం కదా, అది కూడా పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలి. ఇట్లా డబల్ బాయిలింగ్ మెథడ్లోనే మెల్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇక్కడ అది మరుగుతున్న కొద్ది ఈ గ్లిసరిన్ కూడా మొత్తము మెల్ట్ అవుతే అయిపోతుంది. చూసారా, ఇంకా కొంచెం అయితే ఉంది. నేను లాస్ట్ టైం ఏం చేసామంటే ఇక్కడ మెల్ట్ అయిపోగానే అది కిందకి దించేసి అయితే వేసుకోవడం వల్ల అది ఏమైంది, కొంచెము లోపల మనము ఇది అవ్వగానే వెంటనే వేసేసుకుంటే సోప్ మనము బౌల్స్ ఉంటాయి కదా, దాంట్లో మనము యాడ్ చేసుకోగానే మంచిగా ఉండలు కట్టుకుంటూ వస్తుంది. నేను మొన్న చేసిన దాంట్లో తొందరగా తీసేసుకోవడం వల్ల మిడిల్లో అయితే ఉండల్లా కనిపించింది, కానీ సోప్ అయితే మొత్తం అయినాక మంచిగా వచ్చింది. ఆ తప్పు ఈసారి చేయకూడదని నేనేం చేశాను, ఇక్కడ డబల్ బాయిలింగ్ చేసినప్పుడే అది మొత్తం మెల్ట్ అయిపోగానే బియ్యం పిండి మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని అయితే మెల్లగా కలిపేసుకున్నాను. చూసారా, అంతా కలిపేసుకుంటే ఉండలు లేకుండా అయితే వస్తుంది. నెక్స్ట్ మనము ఆల్రెడీ లిక్విడ్ అయితే అన్ని రెడీ చేసుకున్నాం కదా, రోజెస్ది, అలోవెరాది, నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ, అవి కూడా వేసేసుకొని ఇట్లా మెల్లగా అయితే కలిపేసుకుంటున్నాను ఉండలు లేకుండా. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇక్కడే మనకు ప్రాసెస్ అంతా చేసేసుకుంటే మనము డైరెక్ట్గా ఆ మోల్డ్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను చూడండి, ఎందుకంటే కింద వాటర్ అయితే ఆల్రెడీ వేడిగానే ఉంది కదా. ఎంత బాగా వచ్చింది చూసారా లిక్విడ్ అనేది. ఇట్లా ఒక ఆ మోల్ అయితే తీసుకొని దాంట్లో అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే సోప్స్ 1 మంత్కి సరిపడా అయితే చేసుకుంటున్నాను. అందుకని కొంచెం ఎక్కువగానే లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ ఒక్కటిగా ఆ మౌల్లో మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను చూడండి. ఇంకా మీకు డౌట్ రావచ్చు, ఇది లేకపోతే ఎట్లా చేసుకోవాలనేది. అది కూడా ఈసారి అయితే చేసి చూపిస్తున్నాను. నా దగ్గర అయితే ఒక గిన్నె చిన్నది ఉంది. ఇంకా దాని తర్వాత మనము పోపు డబ్బాలు అవి వాడతాం కదా, దాన్ని మూత ఒకటి తీసుకొని దాంట్లో కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఎంత ఈజీగా ఇది ఉన్నా అవుతుంది, అది లేకపోయినా సరే మనం ఈజీగా అయితే సోప్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మూతల్లో కూడా వేసేసుకొని అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఈసారి నిజంగా అండి సోప్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం కూడా కొంచెం భయంగా చేశాను, ఎట్లా వస్తుందో ఏంటో అనేది. లాస్ట్ టైం ఎట్లా మంచిగా వచ్చాయి, ఈసారి కూడా చాలా బాగా వచ్చింది. చూసారా, దీంట్లోకి వేసుకొని ఇదైతే కంప్లీట్గా చల్లారాలి మనకైతే. నాకు ఈసారి అయితే కొంచెం టైం ఎక్కువ పట్టింది. నేను లాస్ట్ టైం అయితే కొంచెం పల్చగా వేసుకున్నాను, నిండా కంప్లీట్గా అయితే వేసుకోలేదు లిక్విడ్ అనేది. ఈసారి కంప్లీట్గా వేసుకోవడం కొంచెం చల్లారినప్పటికీ ఒక ½ గంట అయితే నాకు పట్టింది. చూడండి, ఒక్కొక్కటిగా అయితే తీసుకుంటున్నాను. ఎంత బాగా వచ్చినాయంటే సోప్స్ అన్నీ కూడా. ఇంకా ఇవన్నీ కూడా ఇట్లా చేస్తే చాలు ఫ్రెండ్స్, వచ్చేస్తున్నాయి. ఇట్లా ఒక్కసారి ప్రెస్ చేస్తే దీనిలో వస్తుంది.
ఇప్పుడు ఆ బౌల్లోనివి ఎట్లా తీసుకోవాలని మీకు డౌట్ అయితే రావచ్చు. అవి ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది మనము బియ్యం పిండి వాడాం కదా, మనము స్క్రబ్బింగ్ ఇవన్నీ చేసుకునే అవసరం డైలీ ఉండదు. అంత మంచిగా ఇదైతే పనిచేస్తుంది. ఒంట్లో ఉన్న మనకి డస్ట్ అంతా కూడా ఈజీగా అయితే పోతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను నైఫ్ సాయంతో ఈ ఎడ్జెస్ అంతా కూడా ఇట్లా కట్ చేసుకున్నాను. అది కూడా కంప్లీట్గా తీసేసాను. చూసారా? నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మనం ఇంట్లోనే నేచురల్గా చేసుకున్న సోప్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ సోప్స్ వాడడం వల్ల. నేనైతే ఒక్కసారి సోప్ బేస్ తీసుకున్నాను. ఇప్పటికైతే 2 times అయితే ఆల్రెడీ చేసేసుకున్నాను. ఇంకొంచెం ఉంది, ఇంకొక 4 సోప్స్ అయితే అవుతాయి. సోప్స్ అయితే ఎలా రెడీ చేయాలో చూసేసారు కదా. నా వీడియో కనుక నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.